అయోధ్య బాలరాముడు కొలువుదీరినప్పటి సంది పాపం రాములోరికి తీరిక లేకుండా అవుతున్నది. ఒకటే భక్తులు కుప్పలు తెప్పలొస్తుర్రు. క్షణం తీరిక లేకుండా అయ్యింది భక్తులాయే. పాపం రాములోరు కూడా వచ్చిన భక్తులను ఇబ్బంది పెట్టలేక సరే తీ అన్నట్టు 24 గంటలు నిద్ర ఆహారాలు లేకుండా భక్తులకు దర్శనం ఇస్తూనే ఉన్నాడు. మరి ఏమనుకుర్రో ఏమో గాని అయోధ్య రాములోరికి పైటీలియాల జర్రంత సేపు రెస్ట్ ఇచ్చిర్రట. గా ముచ్చటేందో ఆసుకొని వద్దాం పారు. వచ్చేటి భక్తులు పోయేటి భక్తులతోని అయోధ్యల కొలువు తీరిన రాములోరికి తీరిక లేకుండా అవుతుంది. సూర్యచంద్రులన్న పైటీలోగలు మాపటీలోగలు అన్నట్టు భాగాలు పంచుకుంటారు గాని పాపం రాములోరు మాత్రం 24 అవర్స్ ఆన్ డ్యూటీ అన్నట్టు 24 గంటలు భక్తులకు దర్శనమిస్తూనే ఉన్నాడు. మొదట రాములోరికి జరంతసేపు విశ్రాంతినియాలనుకున్నారో లేకుంటే ఇంకేమనుకున్నారో ఏమో తెలియదు గాని పైటీలియాల ఓ గంట సేపు రాములోరికి విశ్రాంతినిస్తున్నారట గుడి ట్రస్ట్ వాళ్ళు. అట్ట పైటీలియాల 12:30కేంచి 1:30 దాకా రాములోరి గుడి తలుపులు మూసేస్తారట. తెల్లారి గట్ట కోడి గుయ్యంగా అంటే 4ంటికేంచే మైకులల్ల సుప్రభాతం పెట్టి రాములోరిని నిద్ర లేపుతారు. అట్ట ఆటంక 6ంటికేంచి మాపటిల్లి 10ంటి దానక తీరిక లేకుండా భక్తులకు దర్శన భాగ్యం ఉంటదట. లేచిన కాంచి పండుకునేటి దానక ఈ రావు లేకుండా అయోధ్యలున్న రాములోరు దర్శనమిస్తూనే ఉన్నాడు. అట్ట క్షణం కూడా తీరిక లేకుండా అవుతుందని ఇగో ఇటువంటి ఉపాయం చేసిరట. రావులోరికి కూడా జరంతసేపు విశ్రాంతినిద్దామని పైటీలియాల గంట సేపు విశ్రాంతినిస్తున్నాం అనుకొచ్చిండు గుడి పెద్దయ్య గారు సత్యేంద్ర దాసు. ఇక ఇదిట్టుంటే ఇటు అయోధ్యల బాలరాముడు కొలువు తీరినప్పటి సంది రావు లేకుండా భక్తులు అయోధ్యకు బాట పడుతున్నారు. రావులోరి దర్శన భాగ్యానికి బండ్లు కడుతున్నారు. అట్ట రావులోరి ఆలయానికి వచ్చేటి భక్తులతోని ఎప్పుడు చూసినా కలకల్లాడుతూనే ఉన్నది రాములల్ల ఆలయం.